నిస్వార్థ సేవకుడు డాక్టర్ శ్రీధర్, సుడా చైర్మన్ కొరికల రవికుమార్ అట్టహాసంగా దానిటి శ్రీధర్ పుట్టినరోజు వేడుకలు, కృష్ణా పార్క్ అభివృద్ధికి 10 లక్షల రూపాయల అందజేత, మహిళా హోం గార్డుల ఇన్సూరెన్స్ కు 2 లక్షల రూపాయల విరాళం, 100 మంది మహిళలకు 8 లక్షల రూపాయల విలువ చేసే హెచ్పివి వ్యాక్సినేషన్లు, థైరాయిడ్ రక్త పరీక్షలు. అట్టహాసంగా సాగిన డాక్టర్ దానేటి శ్రీధర్ పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న జనసేన నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, వైద్యులు, రాజకీయ ప్రతినిధులు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. పుట్టినరోజు వేడుకల్లో జనసేన నాయకులు గేదెల చైతన్య, బలగా ప్రవీణ్, సయ్యద్ విశ్వక్సేన్, సంతోష్ పండా, జామి భీమశంకర్, అందవరపు సంతోష్, ప్రసాద్, ఊన్న సర్వేశ్వరరావు, కోర్ను ప్రతాప్, దుప్పల వెంకటరావు, డాక్టర్లు బుడుమూరు అన్నాజీరావు, అన్నెపు శివప్రసాద్, మూల వెంకటరావు, హనుమంతు, అనిల్ కుమార్, సువ్వారి రవి, దుంపల హరిప్రసాద్, తమ్మినేని దివాకర్, మెట్ట సందీప్, కె విద్యాసాగర్, గురుగుబిల్లి సందీప్, పి అనురుద్, రంగనాథంతో పాటు వీర మహిళ, మోహనలక్ష్మి, బొట్ట శంకర్, ఉదయ్లతో జనసేన నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు, వైద్యులు, రాజకీయ ప్రతినిధులు పాల్గొన్నారు. మన ఫ్రెండ్స్ అందరి మధ్యలో, అందరి సమక్షంలో తమ్ముడు మన ఎమ్మెల్యే గారు, మన కమిషనర్ గారు ఈ శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేస్తున్న పదంలో దానేటి శ్రీధర్ అయిన నన్ను, డాక్టర్ గారు మీరు ఏమైనా చేస్తున్నారు అంటే అందులో కృష్ణా పార్క్ డెవలప్ చేయమని చెప్పి నన్ను అడగడం, అందులో కృష్ణుడి విగ్రహం పెడతారా అని నన్ను అడిగినప్పుడు నేను ఎస్ అని చెప్తూ ఈరోజు మీ అందరి ఆదరాభిమానాలను చూసి, మీరందరూ నాకు ఇచ్చినటువంటి సంతోషంతో సంబంధించినటువంటి అభినందనలు చూసి పులకరించిపోతూ ఈ శ్రీకాకుళం ప్రజలందరికీ కూడా ఏదైనా చేయాలనే కోరికతో కృష్ణా పార్క్లో కృష్ణుడి తాలూకా విగ్రహం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారికి, అలాంటి తెలుగుదేశం ప్రతినిధులు మన శ్రీ సంతోష్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. అలాగే ఇప్పుడు మేడం గారు కూడా రాబోతున్నారు, ఎమ్మెల్యే గారు మిసెస్ కూడా రాబోతున్నారు. ఎమ్మెల్యే గారు చాలా బిజీగా వారం రోజుల వరకు ఊర్లోకి రానంటున్నారు, రావడం కుదరదన్నారు. కనుక ఈ 10 లక్షల రూపాయల చెక్ని మీ పత్రికా ముఖం ద్వారా ఎమ్మెల్యే గారికి మేడం గారు వచ్చినప్పుడు ఆమె హ్యాండ్ ఓవర్ చేస్తాను. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఈరోజు మన తెలుగుదేశం మన పట్టణ నాయకుడు శ్రీ సంతోష్ గారు, అలాగే మీ అందరి సమక్షంలో కూడా ఈ చెక్ని నేను శ్రీకాకుళం డెవలప్మెంట్ కోసం డొనేట్ చేస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ. అలాగే మీకు అందరికీ తెలుసు, నేను శ్రీకాకుళంలో గైనకాలజిస్ట్గా అంటే మహిళల వైద్యుడిగా నేను ఈరోజు ఈ పేరు నాకు వచ్చింది. మీ అందరి అభిమానాలు చూశాను. సో మన లాస్ట్ టైం ఉన్నటువంటి ఎస్పీ గారు రాధికా మేడం గారు టైంలో కూడాను, అలాగే ఇప్పుడున్నటువంటి ఎస్పీ గారు శ్రీ మహేశ్వర్ రెడ్డి గారి కోరిక మేరకు కూడాను మహిళల హోమ్ గార్డ్స్ తాలూకా వెల్ఫేర్ స్కీమ్కి వీలైతే వాళ్ళకి లైఫ్ టైం ఇన్సూరెన్స్ కోసం సంవత్సరానికి 2 లక్షల రూపాయలు చెప్పిన మహిళల హోమ్ గార్డ్స్కి ఇస్తానని చెప్పాను. ఆ మహిళా హోమ్ గార్డ్స్ తాలూకా వెల్ఫేర్ కోసం ఈ 2 లక్షల రూపాయలు ఎస్పీ గారికి నేను డొనేట్ చేస్తున్నాను రేపు. ఇలాగే నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీ శివాని కాలేజ్ ఇంజనీరింగ్లో నేను ఒక మాట చెప్పాను. ప్రతి 5 నిమిషాలకి ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతుందని చెప్పి దాన్ని అర్థం చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అలాంటి సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకూడదు అని చెప్పి ఒక వైద్యుడిగా నేను తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో సుమారుగా 100 మంది శివాని కాలేజ్ నుంచి వచ్చారు. వాళ్ళందరికీ సుమారుగా 5,000 రూపాయలు విలువైనటువంటి 3 డోసెస్ ఆఫ్ సర్వైకల్ వ్యాక్సిన్ ఈరోజు ఒకటి, ఏప్రిల్ 9th ఒకటి, సెప్టెంబర్ 9th కూడా ఒకటి ఇస్తారని చెప్పి ఈ అమ్మాయిలందరూ ఎదురుగా మీ పత్రికా ముఖం ద్వారా తెలియజేస్తున్నా. ఈరోజు నా ఫస్ట్ వ్యాక్సిన్ వీళ్ళకి ఈరోజు వేయబోతున్నా. అలాగే ఈరోజు మహిళలందరూ చిన్నపిల్లలు వీరే రేపు భవిష్యత్ అంతా వీళ్ళదే కనుక వీళ్ళని అందరినీ నేను అబ్జర్వ్ చేసినప్పుడు అందరూ చాలా వీక్గా ఉండడం కనిపించారు నాకు. అందుకే అమ్మాయిలందరి మీద ప్రేమతో అభిమానంతో ఒక డాక్టర్గా వీళ్ళందరికీ ఒక బ్లడ్ గ్రూప్, ఒక సిబిసి, వైరల్ స్క్రీనింగ్స్
థైరాయిడ్ టెస్ట్ ఏవైతే ఈ ఏజ్లో ఇంపార్టెంటో ఆ బ్లడ్ టెస్ట్లన్నీ కూడా ఫ్రీగా చేయడానికి ఈ 100 మందికి నేను మాటిచ్చాను. ఆ టెస్టులు కూడా ఇప్పుడు నేను వాళ్ళకి చేయబోతున్నాను. సో ఎంతమంది వేల సంఖ్యలో వచ్చి ఈరోజు ఒక సింపుల్గా ఒక డాక్టర్ అయిన నన్ను మీరందరూ ఇంత అభిమానంతో ఈరోజు నా బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసినందుకు మనస్ఫూర్తిగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు నేను చేసినటువంటి కార్యక్రమాలని మన ఎమ్మెల్యే గారికి, ఎస్పీ గారికి, అలాగే మా సాక్ష్యం శ్రీ అందరూ సంతోష్ గారికి, అలాగే ఇక్కడ వచ్చినటువంటి పత్రికా మిత్రులకు నన్ను మెచ్చి నా కోసం అంటే నా మీద ఉన్న ప్రేమతో ఈరోజు న్యూ బ్లడ్ బ్యాంక్ మనీ తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ని తీసుకొచ్చాడు. సుమారుగా 100 మందికి పైగా బ్లడ్ డొనేషన్ చేశారు. బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఆర్గనైజ్ చేసిన మనీకి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే నా కోసం వైజాగ్, విజయనగరం, విశాఖపట్నం, అలాగే చాలా పక్క స్టేట్ నుంచి కూడా చాలామంది అభిమానులు వచ్చారు. వాళ్ళందరికీ కూడా నా పత్రికా ముఖం ద్వారా అందరికీ నా హృదయపూర్వక అభినందన థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అలాగే నా ఫోన్ నిండా బోల్డ్ వేల మెసేజ్లు వచ్చి నాకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా ద్వారా అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అన్నిటికీ చివర అందరికి కూడాను నేను మంచిగా భోజనం పెట్టానని అనుకుంటున్నా. అందరూ హ్యాపీగా కిందకి వెళ్ళి మంచిగా భోజనం చేసి సేఫ్గా మళ్ళీ ఇంటికి చేరతారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థాంక్స్. అసలు ఈ అభినందన చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలనుకుంటున్నా. ఆ దేవుడు నాకు ఇంకా మీ అందరి అభిమానం నాకు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వర్తమానం ఉంటాను.